హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాతకాలం రెసిపీ అండి. మన నానమ్మలు చేసిన రెసిపీ అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే నల్ల కారం అండి. ఈ నల్ల కారము చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, ఈవెన్ రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని మొదటగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 50 గ్రాములు పొట్టుతో ఉన్న మినపప్పుతోనే ఈ నల్ల కారం అనేది చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సేమ్ 50 గ్రామ్స్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకునే చేసుకుంటూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి. మనకి ఈ ధనియాలు కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూను అలాగే 1 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ కొలతలండి. కొలతలు అనేవి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒక 10 నుంచి 15 దాకా ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇవి కొద్దిగా ఈ ఎండుమిర్చి అనేవి కొద్దిగా కారం ఉంటాయండి. మీకు కారం తక్కువ ఉన్నవైతే ఒక 20 నుంచి 25 వరకు వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి అయితే కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 10 నుంచి 15 వరకే తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అనేది చాలా హెల్దీ కూడా అండి. మన నానమ్మలు వాళ్ళు అయితే ఈ కారంతోనే ఎక్కువ రైస్ తినేసేవాళ్ళంట. సో మొన్ననే నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుందని వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చివరిగా కరివేపాకు ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కారం కూడా ఈ కరివేపాకు ఎండుమిర్చి అనేది మనకి ఎక్కువ టైం ఫ్రై అవసరం లేదండి. లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. చివరిగా మనము చింతపండు కొద్దిగా వేసుకోవాలండి. చింతపండు వేయటం వల్ల మనకి ఆ కారము కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. మనము దీన్ని ఫ్రై చేయ అవసరం లేదు. చింతపండుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా 2 నిమిషాలు తిప్పుకుంటే ఆ వేడికే చింతపండు కొద్దిగా మగ్గుతుంది, మెత్తబడుతుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకునే ముందు మిక్సీ జార్ అంతా నీట్గా ముందే ఒక 10 నిమిషాల ముందే తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకుంటే కారం మనకి ఎక్కువ రోజు నిలవ ఉంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఆరిపోయిన తర్వాత జార్లోకి తీసుకొని ఇట్లా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కారం కాబట్టి. నేనైతే 2 స్పూన్స్ వరకు వేసాను. వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి కారం అనేది టేస్ట్ ఉండదు. దీంట్లో ఒక చిన్నులపాయి రెమ్మలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ రివర్స్లో తిప్పుకోవాలండి. మెత్తగా అయ్యేటట్లు మిక్సీ వేసుకోకూడదు. చిన్నులపాయల్ని రివర్స్లో తిప్పుకుంటే మనకి కచ్చపచ్చగా వస్తాయి. కారం కూడా తినేటప్పుడు చిన్నులపాయల ఫ్లేవర్ బాగా తగులుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ నల్ల కారం అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందులో ఫీవర్స్ వచ్చినప్పుడు నోటికి మంచి రుచి ఇస్తుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో much for watching.